వెంకటేష్ గారు ఏంటి అంత Welcome to iDream viewers. This is a special occasion for you and for me also. I am Nagendra Kumar. I welcome you to my special program Editor's Cut. There is an exclusive guest with us today. That is nonetheless Mr. Sailesh Kolanu. చాలా సెన్సేషనల్ మూమెంట్లో ఉన్నాడు ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎందుకంటే విక్టరీ వెంకటేష్తో సినిమా చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన 74 సినిమాల తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ని హీ టుక్ హిమ్ ఆన్ టు ద సెట్స్. అంటే ఇంక అందులో ఉండే స్పెషాలిటీ ఏంటి, ఆ స్పెషల్ టచ్ ఏం చూపించి వెంకటేష్ అనే ఒక హీరోని ఆయన లొంగ తీసుకున్నాడు, ఏ కథతో చేసాడు, ఈ మాయ, ఈ పరకాయ ప్రవేశం ఎలా జరిగింది, దీనికి సంబంధించి మనం ఇప్పుడు శైలేష్ కొలనుతో వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్. వెల్కమ్ మిస్టర్ శైలేష్. హాయ్ సార్. హాయ్. నాకు అంటే బికాజ్ ఐ నో వెంకటేష్ వెరీ క్లోజ్లీ ఫర్ మెనీ పాస్ట్ డికేట్స్. యూనో తను అంత సులభంగా ఒక కథ ఒప్పుకోవడం కానీ, లేకపోతే అంత సులభంగా ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం కానీ అంత సులభంగా జరిగే పని కాదు. ఓకే. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ ఓకే బిఫోర్ హీ యాక్సెప్ట్స్ ఏ స్టోరీ, ఏ క్యారెక్టర్. ఓకే. అసలు నువ్వు ఏం మాయ చేసావు, మొత్తం మంది ఏం జల్లేవు సార్? అదే అందరూ చెప్తా ఉంటారు సార్ ఇదే. బట్ సార్ ఇట్లా చాలా టైం తీసుకుంటారు స్క్రిప్ట్ చెప్పడానికి. బట్ ఎందుకో మరి ఫర్ సైంధవ్ అసలు నాకు అర్థం కాలే ఎట్లా అంత ఫాస్ట్గా అయిందని. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్స్టెంట్. లైక్ ద ఫస్ట్ టైం నేను కథ చెప్పినప్పుడే ఆయన లేసి వచ్చి హక్ చేసుకొని నేను చేస్తాను ఇదని కన్ఫర్మ్ చేశారు. ఓకే. దట్ వాజ్ 40-minute నరేషన్. ఆ టైంకి ఇంకా నేను ఫుల్గా డైలాగ్ వర్షన్ కూడా రాయలా, నా దగ్గర ఐడియా ఉంది, షూటర్ స్టేజ్లో ఉంది. సో వెళ్ళి చెప్పాను ఇట్లా సరే ఇది ఐడియా, వాట్ యూ థింక్ అంటే ఇదే నా 75th ఫిలిం అని చెప్పి వచ్చి వాటేసుకున్నారు. ఓ సో ఇట్ వాస్ దట్ సింపుల్. నాకు బయట చాలామంది చెప్తే నాకు నమ్మసక్యంగా లేదు, అంత ఆలోచిస్తారా సార్ అంటే. ఏమో తర్వాత నేను జర్నీ చేసిన తర్వాత తెలిసింది. నేను ఏ డైరెక్టర్ని కలిసినా అవును నేను అప్పుడు ఆయనకు ఒక కథ చెప్పాను అని చెప్తే ఇంతమంది కదా నువ్వు చెప్పి నాది అది చెప్పారు అన్నది అప్పుడు దట్ వాస్ వెన్ ఐ రియలైజ్డ్ ఇట్. బట్ అదే దట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఎవ్రీబడి. ఇక్కడ నీ మీద, నీ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వెంకటేష్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ హీరో. ఓకే. సినిమా కోసం సినిమా చేద్దాం, ఏదో ఒక సినిమా చెయ్యాలి మనం టర్న్లో, వీ హ్యావ్ టు టేకప్ సమ్ ప్రాజెక్ట్ రైట్ అనే కైండ్ కాదు. రైట్. కావాలంటే 2 ఏళ్ళు యూ కెన్ టేక్ గ్యాప్. రైట్ రైట్ రైట్. హ్యాపీగా ఫిలాసఫీలో యూ కెన్ జస్ట్ రైట్. బట్ ఇట్ వాస్ ఆల్వేస్ స్మూత్ సార్ చాలా. ఎందుకంటే మేబీ బికాజ్ మా ఇద్దరు మ్యాడ్నెస్ కూడా ఒక లెవెల్లో సింక్ అయింది. అంటే మేము కన్జ్యూమ్ చేసే కంటెంట్ అవ్వచ్చు, అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫిలిమ్స్, మూవీస్, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక లెవెల్ ఆఫ్ సింక్ అయింది కాబట్టి ఇంత స్మూత్గా అయిందని గట్టిగా నమ్ముతున్నాను నేను. ఆయన మ్యూజికల్ టేస్ట్, నా మ్యూజికల్ టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మేబీ నేను పాటలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ సింక్ సమ్వేర్. అండ్ ఆల్సో అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, ఎవ్రీథింగ్ ఒక తెలియని సింక్ ఫస్ట్ మీటింగ్ నుంచి ఏర్పడడం వల్ల. అంటే ఇందులో మళ్ళీ ఇంక ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ నుంచి ఒక పాయింట్ తీసుకుంటా. అదేంటంటే వెంకటేష్ ఈజ్ ఎ హైలీ మెచ్యూర్డ్ పర్సన్. కరెక్ట్. ఏజ్ వైజ్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వైజ్, వాళ్ళ లెగసీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్, స్టూడియో, ఆల్ దట్. నువ్వు యూఆర్ అన్ యంగ్ మ్యాన్, యంగ్ డైరెక్టర్, జస్ట్ 2-3 వర్క్స్. దిస్ ఇస్ మై థర్డ్ తెలుగు ఫిల్మ్. కరెక్ట్. యా, ఓల్డ్. కరెక్ట్. మీ ఇద్దరికి ఎట్లా సింక్ అయింది అసలు? ఏమో సార్ అది నాకు నిజంగా తెలియదు సార్. అది సార్ ఆల్సో ఫైండ్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. తెలియదు, ఏమో ఫస్ట్ మీటింగ్లోనే వీ హిట్ ఇట్ ఆఫ్ లైక్ దట్. అది మేబీ అది తెలీదు. ఫస్ట్ మీటింగ్ అయినాక ఒక 1.5 hour మాట్లాడుకున్నాం. నథింగ్ అబౌట్ ఫిలిమ్స్, ఏది మూవీస్ గురించి ఏ టాపిక్ రాలా. జనరల్ అసలు నువ్వు సైంటిస్ట్ ఏంటి, నువ్వు ఎలా ఫిల్మ్ మేకర్ అయ్యావు అని సార్ అడిగితే నేను ఐ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ సినిమా అండ్ ఆల్సో లైఫ్ ఇన్ జనరల్. నాకు ఎప్పుడన్నా లైఫ్లో ఒక మూవీలో నేను క్రియేటివ్లీ కాంట్రిబ్యూట్ చేయాలన్నది దట్ వాజ్ మై డ్రీమ్ అని చెప్పొచ్చు. ఇట్ వాజ్ లైక్ థింగ్ దట్ వాంటెడ్ టు డూ. అండ్ వెన్ ద ఆపర్చునిటీ కేమ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఫ్లో. నాకు అది చేయడం కరెక్ట్ అనిపించింది. సో ఐ రిజైన్ మై జాబ్ అండ్ ఐ కేమ్ ఆఫ్ సార్. సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ డూయింగ్ థింగ్స్ దట్ ఏదో ఒక తెలియని ఒక యూనివర్స్ ఒక వే చూపిస్తే దాన్ని మనం నమ్మాలి, వెళ్ళిపోవాలని అని అనుకొని వచ్చాను ఇక్కడికన్నా. Then it started, the whole conversation started going a little like, generally life, this. So somewhere idhar attitude towards how we look at life is very. అసలు అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్, సినిమా, అసలు దాని గురించి టాపిక్ జరగలా.
సో అది దట్ వాజ్ ద ఫస్ట్ సింక్ వీ హ్యాడ్ లైక్ యూనో ఓ దెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత మళ్ళీ కలిసాం. మళ్ళీ కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం. ఆ మీటింగ్ తర్వాత నైట్ సార్ ఫోన్ చేశారు. అప్పుడు ఇంకా గుర్తుంది, నేను బ్రహ్మరాంబ గారు మల్లికార్జున థియేటర్లో నేను హిట్ 2 నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళా ఒకసారి. ఇంకా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద థియేట్రికల్లో ఉంది, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూద్దాం మాస్ థియేటర్లో అని చెప్పి వెళ్ళి కూర్చొని నా వైఫ్ నేను అందరం వెళ్తే సార్ ఫోన్ చేశారు. నేను టక్కుని బయటకు వచ్చి సార్ చెప్పండి సార్ అంటే, తంబి అదేంటో నీతో తెలియకుండా ఒక కాలేజ్ ఫ్రెండ్తో ఒక రిలేషన్ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నాకు అంటే ఇట్ బికేమ్ వెరీ లైక్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆల్సో. లైక్ ఐ వాస్ ఫీలింగ్ ద సేమ్ థింగ్ బట్ ఏజ్ గ్యాప్ ఏమో ఉంది. బట్ దెన్ సార్ ఐ థింక్ వి షుడ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఈజీలీ యాజ్ హీ కుడ్. ఎగ్జాక్ట్లీ. సో ఐ వాస్ లైక్ సార్ మ్యూచువల్ ఫీలింగ్ సార్ అది అంటే నువ్వు రా ఒకసారి కలుద్దాం అని. దెన్ ఐ వెంట్ అగైన్. దట్ ఈస్ వెన్ ద హోల్ మూవీ థింగ్ హ్యాపెండ్. దెన్ హీ సెడ్ ఇంత సింక్లో ఉన్నావు, what do you think అంటే journey is what is important, let's try making a film, if you are interested I will pitch something to you అంటే yes I'm up for it అన్నారు. ఒక 4-5 డేస్ తర్వాత ఈ నరేషన్ ఇచ్చా. అసలు ఈ కైండ్ ఆఫ్ కథ ఇన్ జనరల్గా వెంకటేష్ అంటే ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, సాఫ్ట్గా ఉంటాయి ఫిల్మ్స్. ఆయన ఎత్తుకున్న మధ్యలో ఒక లక్ష్మి కానీ లేకపోతే ఎక్కడైనా కొన్ని సినిమాల్లో యాక్షన్ వైలెన్స్ ఉన్నా దట్ ఈస్ ఎ వెరీ రేర్ ప్రోడక్ట్ ఇన్ హిస్ కెరీర్ నార్మల్గా. ఇలాంటి కథ చెయ్యాలని వాట్ హ్యాస్ రియల్లీ ప్రాంప్టెడ్ యూ? నా దగ్గర ఇలాంటి కథలు ఒక 4-5 అంటే ఫర్ దిస్ క్యారెక్టర్ సైంధవ్ అనే క్యారెక్టర్తో నేను రాసిన కథ ఈ మూడ్లో ఉంటుంది. నేను ఫస్ట్ అసలు వెంకటేష్ గారికి సూట్ అవుద్దని అనుకోలేను నేను, ఎందుకంటే మీరు చెప్పినట్లే మీ ఇంప్రెషన్లోనే ఉన్నా నేను కూడా. ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేస్తారు కదా, హీల్ బి క్లీన్ షేవెన్, చాలా బుద్ధిగా ఉంటారు చూడడానికి, అలా అనుకొని వెళ్ళా. బట్ వెన్ ఐ సా హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ గడ్డం అంతా ఇట్లానే ఉన్నారు, సేమ్ గెటప్లోనే ఉన్నారు. అవును, తను కంటిన్యూస్ ఇట్. ఇదేంటి ఇలా ఉన్నారు అసలు సినిమాలు ఎందుకు ఇలా కానీ ఎప్పుడు ఆయన నేను బయట పర్సనల్ కలిసింది లేదు. ఫస్ట్ టైం ప్రాపర్ కలిసాను అనమాట ఆ రోజు. ప్రాజెక్ట్ కోసం కలిసినప్పుడు కలవడమే అంతే. ఇదేంటి సార్ ఇలా ఉన్నారేంటి, ఐ టాకింగ్ అబౌట్ మై ఫస్ట్ మీటింగ్ విత్ హిమ్. ఐ సో అదేంటి నేను వేరేలా ఎక్స్పెక్ట్ చేసా, సార్ ఏమో ఇంత రఫ్గా సో మ్యాన్లీ హీ లుక్స్ ఈజ్. అండ్ ఐ థాట్ సంథింగ్ క్యాన్ అన్ఫోల్డ్. నా దగ్గర ఉన్న కథలకి ఆ మూడ్కి సెట్ అయ్యేలానే ఉన్నారు, లక్షణాలు బాగానే అనిపించి నేను ఐ ఓపెన్ అప్ విత్ హిమ్ ఆల్సో. వన్ డే ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, సార్ జెన్యున్గా చెప్పనా, మీరు ఫస్ట్ పిలిచినప్పుడు నాకు నిజంగా మీతో వర్క్ చేసే ఉద్దేశం అయితే లేదు, బికాస్ నేను వేరేలాగా ఇమాజిన్ చేసుకున్నాను మీకు. అలాంటి కథలు నా దగ్గర లేదు. మిమ్మల్ని కలిసిన టైంకి మిమ్మల్ని కలిసేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దామని వచ్చాను నేను. బట్ ఇట్ ఆల్ టర్న్డ్ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం. సార్ని చూసినప్పుడు అమ్మ ఇంత రఫ్గా ఉన్నారు, వై హ్యాజంట్ హీ నాట్ డన్ ఒక అవుట్ అండ్ అవుట్ ప్రాపర్ యాక్షన్ ఫిలిం, ఒక ఎమోషనల్ లేయర్ ఉన్న యాక్షన్ ఫిలిం ఎందుకు చేయలేదు ఇంకా. సార్ హెస్ డన్ బిఫోర్ యాక్షన్ అండ్ ఆల్ చేశారు, బట్ నాట్ ఇన్ దిస్, ఇంత మోతాదులో చేయలేదు. ఇప్పుడు సైంధవ్లో మీకు అనిపించేంత ఇంటెన్స్ రోల్ త్రూ అవుట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ హౌ ఇట్స్ గోన్ బి, అలాంటిది సార్ నేను చూడలే సార్ చేసి. సో మేబీ దట్స్ వై హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్. తక్కువ ఒప్పుకున్నారు అనుకుంటా. అందుకే మాయా మత్తే ఏం లేదు సార్. నాకేమనిపించిందంటే ఒక మంచి కథ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ యాక్షన్ ఇన్ ఇట్. అండ్ అది నేను ఎలా రాసా నాకు తెలీదు. ఇట్ హ్యాపెన్స్ టు మీ లైక్ దట్. కథలు నన్ను పట్టుకుంటే ఇది చాలా విచిత్రమైన బ్లెండ్. ఎలా అంటే తను ఫ్యామిలీ డ్రామా చేయడం లేదా యాక్షన్ రెండు సెపరేట్గా ఉన్నాయి ఇప్పుడు కూడా. బట్ ఇందులో ఏంటంటే రెండు హీస్ డన్, ఐ ఫీల్, ఐ మీన్ హీ హాస్ డన్ ఫిల్మ్స్ వేర్ ఎమోషనల్ యాక్షన్ ఇస్ దేర్ బట్ నాట్ ఇన్ దిస్ క్వాంటిటీ. త్రూఅవుట్ ద ఫిల్మ్ ఒక మూడ్ మెయింటైన్ అయ్యి ఐఎమ్ థరో విత్ హిస్ కెరీర్. 1 or 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి యాక్షన్. ఈవెన్ ద లాస్ట్ నారప్ప దట్ హీ డిడ్ ఆల్సో ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ ఇట్. బట్ కొన్ని సీక్వెన్స్ ఉండడానికి ద ఫిల్మ్ మూడే అది అవ్వడానికి తేడా చెప్తున్నాను. దట్ వాస్ వాట్ వుడ్ హావ్ అదే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది సార్లో. సో దట్స్ వై ఇన్స్టెంట్గా హీ సెడ్ yes టు ద ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు నార్మల్గా మొన్నటి వరకు జరిగిన కంటెంట్ వేరు, ఇప్పుడు మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది, అంతకుముందు సాంగ్ రిలీజ్ అయింది, మీ కంటెంట్ అంతా బయటకు వచ్చేసింది ఆల్మోస్ట్. సో యూ కెన్ బి లిటిల్ మోర్ ఓపెన్ అబౌట్ ది ప్రోడక్ట్ దట్ యూఆర్ గోయింగ్ టు షోకేస్ టుమారో ఆన్ January 13th. ఇప్పుడు నార్మల్గా ఈ సినిమాలోని ఫస్ట్ టైం నువ్వు వెంకటేష్ బాబుని కలిసి బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? అంటే కెన్ ఐ రియల్లీ గెట్ అలాంగ్ విత్ దిస్ హీరో ఆర్
ఐ ఫెల్ట్ నేను అసలు కథ చెప్పడానికి ముందే మేము చాలా గెట్ అలాంగ్ అవుతామని తెలుసుకున్న తర్వాతనే మేము సినిమా చేద్దామని డిసైడ్ అయింది. ఓహో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను అంటే ఇప్పుడు నేను వెంకటేష్ గారి ఆఫీస్కి వెళ్ళి నేను వెయిట్ చేసి ఆయన అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేసి ఆయన కథ చెప్పాలని వెయిట్ చేసి ఆయన కథ చెప్పాను ఓకే చెప్పిన తర్వాత అలా అయ్యేదేమో మేబీ. బట్ దిస్ వాజ్ రివర్స్. చాలా కోఇన్సిడెంటల్. బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత కదా చెప్పాను. యా, క్లోజ్ అయినాక ఈ క్లోజ్నెస్ ఇక్కడ ఎందుకు ఆపాలి, సినిమా చేస్తే ఇంకా పెద్ద జర్నీ అయ్యి మనం ఇంకా వీ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ను అనుకొని వచ్చిన ప్రోడక్ట్ సైంధవ్. ఇట్స్ నాట్ నేను వెళ్ళి ఆయన దగ్గర మీకు సైంధవ్ చెప్పాలి సార్ అని వెళ్ళా. ఇట్ వాస్ నాట్ లైక్ దట్. సో యా, సో నెవర్ వెన్ you became a friend then a director. కరెక్ట్. ఫ్రెండ్ ఇస్ అ బిగ్ వర్డ్ ఏమో, బట్ ఐ థింక్ ఫ్రెండ్ తను ఎవరినైనా ఫ్రెండ్ గానే ట్రీట్ చేసే అబ్సల్యూట్ క్వాలిటీ. ఆయన దట్ ఈస్ హిస్ ఐ వుడ్ సే గ్రేట్నెస్. బట్ అది నేను ఆయన ఫ్రెండ్ అని చెప్పుకోకూడదు బికాజ్ ఆబ్వియస్లీ ఐఎమ్ టూ స్మాల్ ఫర్ దట్. బట్ ఐ థింక్ ఐ ఫీల్ చాలా ఆయనకి దగ్గరలో ఉండడానికి చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాను నేను, బికాజ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ నాలెడ్జ్ హీ హ్యాస్. ఎంత నాలాగా సమ్వన్ హూ ఇస్ రీచింగ్ హిస్ 40s, ఐఎమ్ 38 now, 38 I'm so reaching my 40s, such an important phase in my life. When you need that kind of great mentoring, to be around sir for 1 year is a great blessing for me. So friend గిండంతా చెప్పుకోలేను కానీ అది ఆయన గొప్పతనం చెప్పడం. బట్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. చాలా విషయాలు నేను అడగకుండానే నాకు దొరుకుతూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇస్ వెంకీ సార్తో ఈ జర్నీ నాకు. వెరీ నైస్. తర్వాత ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ వెరీ పాపులర్లీ ప్రొజెక్టెడ్ 75th ఫిల్మ్. కరెక్ట్. ఈ 74 సినిమాల్లో రైట్ ఫ్రమ్ రాఘవేంద్ర గారు ఫస్ట్ సినిమా కలియుగ పాండవుల దగ్గర తీసుకుంటే he has done with immensely great directors in his career. True. Right? వాళ్ళందరూ ఇక్కడి వరకు ఆయన్ని నడిపించుకొచ్చారు. రైట్. సో 75th ఫిల్మ్ నువ్వు చేస్తున్నావు. రైట్. వాట్ విల్ యూ గ్యారంటీ టు హిమ్ ఎట్ దిస్ స్టేజ్? రైట్. ఎందుకంటే నీ సినిమా మీద ఆధారపడి ఆయన ఫర్దర్ కెరీర్ ఉంటుంది సార్. అంటే అలాగనే అలా కాదు. ఎందుకంటే ఎట్ దిస్ స్టేజ్ వెంకటేష్ బాబు కూడా బయటకు వచ్చి ఎప్పుడు ఇంత దీనిగా ఇంటెన్స్గా కానీ యాక్టివ్గా కానీ మీటింగ్స్లో పబ్లిసిటీ వర్క్లో రావడం లేదు. దీనికి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈజ్ టాకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. రైట్. సో నేను నీ వైపు నుంచి ఒక డైరెక్టర్గా తను రేపు 100 ఫిల్మ్ 150 ఫిల్మ్స్ 200 తెలియదు ఎంత నెంబర్ చేస్తాడు రాబోయే రోజుల్లో. అభిమానులకి వెంకటేష్ బాబు అభిమానులకి నీ వైపు నుంచి నువ్వు ఇచ్చే ఏంటి? ఎస్ మై ఫిల్మ్ విల్ టేక్ హిమ్ అని చెప్పగలవా? చెప్తావా? అవన్నీ సార్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ సార్. Why don't you believe? I'll tell you, I'm getting there. I'll tell you. I believe in only one thing. What is it? Honesty and hard work. Give your 100%. దాని తర్వాత ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ యువర్ స్టోరీ. దానికి ఒక సంకల్పం ఉంటుంది, అది ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ప్లేస్. ఓకే. వాట్ ఈవెన్ ఇన్ ద లాంచ్ ఆల్సో ఎస్టర్డే ట్రైలర్ లాంచ్ వాట్ ఐ టోల్డ్ ఇస్ ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ నాలో లేదు. అది మంచి మాట. ఎందుకంటే చెప్పింది నాకు వచ్చిందంతా చూసి చూపించేస్తా. ఎందుకంటే నాలో లేదు ఫిల్మ్ మేకింగ్. రైట్. బికాస్ ఇట్ వాస్ ఫర్ వెంకీ సార్. దట్స్ వాట్ ఐ కుడ్ డూ ఫర్ హిమ్. అంటే నేను ఒక వారం పాటు నిద్రపోకుండా నేను స్టూడియోలోనే ఒక గంట పడుకొని లేచి పని చేసిన బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఆల్ ద టైమ్ వెంకీ సార్ ఫ్యాన్సే ఉన్నారు. నేను ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక గట్టిగా సంకల్పించుకొని వెళ్ళి చేయడానికి, ఒక పని అచీవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. మనం ఎంత ఎఫర్ట్ పెడతాం, మన వాళ్ళ గురించి మనం చేసేటప్పుడు ఎంత ఎఫర్ట్ పెడతాం, అంత ఎఫర్ట్ పెట్టాను నేను. సో ఫర్ ద లాస్ట్ 1 year there is nothing in my life other than Saindhav, to be like I'm being very honest with you. I've hardly spent time with my family also. I've hardly spent time with my son. Everything has been Saindhav, and the only reason for it is Venki sir, and it's a milestone film of him. I have to play my best shot. There is no దానికి వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ట్రైలర్తో కూడా జనాలు అంత ఇఫ్ దే ఆర్ కనెక్టింగ్ సో మచ్ టు ద ట్రైలర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్ సర్వీస్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద ఫిలిం అనే చెప్పుకోవచ్చు. అంటే అది కాన్షియస్గా ఫ్యాన్ సర్వీసే చేయాలని చేసింది కాదు అది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వాంటింగ్ టు గివ్ హిమ్ అ గ్రేట్ ఫిలిం విచ్ వాజ్
running all through my body. ఓకే All this had come up, and I think intention, honesty and hard work ఉన్నప్పుడు మీరు చేసిన ప్రోడక్ట్ రెజొనేట్ అవుతుంది సార్ ఖచ్చితంగా. ఎస్ నువ్వు నేను ఇక్కడ నువ్వు చెప్పేది ఇన్ జనరల్ నీ ఆన్సర్. నార్మల్గా ఓకే ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది, రేపు ఎంత కలెక్ట్ చేస్తుంది, అవన్నీ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎవరు చెప్పలేరు. నేను వెంకటేష్ బాబు కూడా ఫంక్షన్లో మాట చెప్పాను. కరెక్ట్. నేననేది నువ్వు ప్రజెంట్ చేసిన క్యారెక్టరైజేషన్, నువ్వు ప్రజెంట్ చేసిన స్టోరీ, రైట్, నువ్వు ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే, ఆ అట్మాస్ఫియర్, సో ఇన్ దట్ బౌండరీ అన్నిట్లోంచి వెంకటేష్ అనే ఒక సీనియర్ హీరో ఆఫ్టర్ 74 ఫిల్మ్స్, రైట్, వాట్ హీ కెన్ గెయిన్ ఫ్రమ్ దిస్? సార్ వాట్ యూ కెన్ గెయిన్ అంటే from the script you made, from the character you crafted, right, from the screenplay you articulated, right. Sir, I worked with an intention of giving him one of the best films he has done in his career. అది నా బెంచ్ మార్క్ అది. ఓకే, బట్ అది అవుతుందా అవదా ఇవన్నీ కూడా హౌ ఆడియన్స్ విల్ ల్యాప్ ద ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ హోమ్ అనే దాని మీద ఉంటుంది, రైట్. బట్ ఐ హ్యావ్ ప్లేడ్ మై బెస్ట్ గేమ్ ఇస్ వాట్ నేను నా వైపు నుంచి పెట్టాల్సిన 100% ఎఫర్ట్ పెట్టున్నాను. ఆడియన్స్తో రెజొనేట్ అవుతుంది అని గట్టిగా నమ్ముతున్నా. సో వాట్ వెంకటేష్ సార్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్, ఇప్పుడు మన ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో మీరు 75 ఫిలిమ్స్లో మీ బెస్ట్ 5 ఫిలిమ్స్ చెప్పండి సార్ అని అడిగారు. అడిగితే ఒక 5 ఫిలింలో 2-3 ఫిలిం చెప్పారు. నేను సార్తో అన్నా, సార్ ఐ వాంట్ యూ టు నేమ్ సైంధవ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ సైంధవ్ సార్, ఫర్ దట్ ఓన్లీ ఐ హ్యావ్ వర్క్డ్. సో I believe that will be a great thing for me if Saindhav becomes one of his top 5 films. I'll be very very happy. అంటే ఇప్పుడు నార్మల్గా మీలాంటి యంగ్ ఎనర్జెటిక్ డైరెక్టర్స్ అంటే హూ ఆర్ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ, రైట్, సంథింగ్ అన్ప్రెసిడెంటెడ్, Right. అదర్వైజ్ సినిమా చూడరు కదా. of course. ఆ యాంగిల్లో కనుక నువ్వు ఆలోచించి మాట్లాడాల్సి వస్తే డేరింగ్గా గట్స్తో 1 year ఫ్యామిలీని అంతా వదిలేసి పనిచేసిన ఈ సినిమా గురించి నువ్వు గట్స్తో మాట్లాడాలంటే మై ఫిల్మ్ విల్ స్టాండ్ టుమారో యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. Yes sir, that's the belief. ఆ బిలీఫ్తో సినిమా చేయకపోతే అసలు సినిమా చేయకూడదని నమ్ముతాను నేను. యాజ్ ఫర్ ఎస్ ది స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, 100%. వాట్ ఈస్ ది స్పెషల్ టచ్ దట్ రియల్లీ ఎలివేట్స్ ద హీరో? సార్ మీకు స్క్రిప్ట్ గురించి చెప్తా. ఎస్, దట్ దిస్ ఐ కెన్ డూ. Yes. ద స్క్రిప్ట్ ఇస్ రిటర్న్ ఇన్ సచ్ ఎ వే దట్ మీరు సినిమాలోకి 10 నిమిషాలు మీరు సినిమాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 10 minutes యూ విల్ బి ఎమోషనలీ షాక్డ్, యూ విల్ బి టేకెన్ ఆన్ అ రైడ్. మీ ముందు జరిగే డ్రామా, మీ ముందు అన్ఫోల్డ్ అయ్యే డ్రామా అన్నిటికీ కూడా there will be a high point every 10 minutes in the script where you will cheer for the hero or you will feel bad for him. So it is going to emotionally touch you. Okay. So that in combination with great action sequences in the film is a rare combination. You know we all agree on that. So adi chala beautiful ga crack ayindi. And also look out for great performances. Amazing performances have been captured. And personally I feel I have upped my game in this film with extracting performances. ఓకే, సో అది నాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఎందుకంటే డ్రామా అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ ప్లే జరుగుతున్నప్పుడు యూ గెట్ లాస్ట్ ఇన్ ఇట్, కథలో మీరు మునిగిపోతారు కదా. సో అలాంటి సీక్వెన్సెస్, నంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఫిల్మ్లో. నవాజుద్దీన్ సిద్దికీకి సార్కి మధ్య జరిగే ఒక థ్రెడ్, సార్కి పాపకి మధ్యలో జరిగే థ్రెడ్ అవ్వచ్చు, ఆర్ యూనో శ్రద్ధా శ్రీనాథన్ సార్కి మధ్యలో జరిగే రిలేషన్షిప్ డైనమిక్స్, రుహానీ శర్మ క్యారెక్టర్ అండ్ ఆర్యాస్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్, ఆండ్రియా, ఎవ్రీబడి దే హ్యావ్ గివెన్ దేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్తా. సో యూ విల్ బీ లాస్ట్ ఇన్ ద ఫిల్మ్. మీకు టైం వెళ్ళింది తెలీదు. ఓకే, ఎంత డ్యూరేషన్? 2 hours 16 minutes is the run time of the film, sir. 2 hours 16 minutes is the run time of the film. క్రిస్ప్ రన్ టైంలో పెద్ద కథ చెప్పా. సో ఇప్పుడేంటి ఇవాళ రేపు అందరూ 3 గంటలు కథలు సినిమాలు తీస్తుంటే నువ్వు మళ్ళీ 2 గంటలే? అదే అంటే కథకే కదా సార్, కథలో ఏం చెప్పాలో అంతే కదా. 3 గంటలు కథ చెప్పాలి అని మనం కథ రాయలేం కదా. కథలో కమ్యూనికేషన్ ఎలా ఉందో ద లెంత్ విల్ డిసైడ్ ఆన్ ఇట్. సో నేను 2 hours 16 minutes సినిమా చేయాలని స్టార్ట్ చేయలేదు ఇది. బట్ ఫర్ మై పేసింగ్, నేను ఇప్పుడు ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఒక గ్రామర్ ఉంటుంది కదా. సరిపోయిందా 2 గంటల 16 నిమిషాలు నువ్వు చెప్దాం అని కథ? ఆరామ్సే సార్. యూ విల్ బి ఫర్ వెంకటేష్ బాబు దెర్ విల్ బి ఎమోషనల్ హోల్డ్ ఉంటుంది మీకు, ఎవ్రీథింగ్ మీకు. దట్ ఈస్ అప్రోప్రియేట్ టైమ్ ఫర్ దిస్ స్క్రిప్ట్. అవునా? ఫర్ దిస్ కమ్యూనికేషన్ దట్ ఐమ్ డూయింగ్ ఇన్ దిస్ మూవీ
that's the right length of the film that you can. అంటే ఎడిటెడ్ లెంతే తీసేవా లేకపోతే తీసింది కొంత పక్కన పెట్టడం ఎడిట్ చేయడం అలా జరిగింది? అంటే ఎడిటెడ్ లెంత్ అంటే nobody can do a 2 hour 16 minute shoot and make a 2 నాట్ hour 16 నెసెసరీ minute. నాట్ నెసెసరీ బట్ క్లోజర్ టు దట్ A few minutes of short chops that will happen, but నేను generally my writing itself is to the edit. సో నేను సీన్లు కూడా అన్వాంటెడ్ సీన్స్ ఏవి కూడా రాసుకోను నేను. ఓకే. ఫైనల్ ఎడిట్కి నేను ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ట్రాన్సిషన్స్, ఇంక్లూడింగ్ ద రన్ టైమ్ ఆఫ్ ఈచ్ సీన్ నేను రాసుకునేటప్పుడే టైమింగ్ చేసుకొని మరీ రాసుకుంటా. ఒక డూ అన్ ఎక్సర్సైజ్ దేర్ ఆల్సో. సో దేర్ వర్ నో సీన్స్ దట్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఏదో సీన్ మేము తీసి సినిమాలో కరెక్ట్గా లేదని పెట్టని సీన్స్ అయితే ఏం లేవు. విదిన్ ద సీన్ పేసింగ్ కోసం కొన్ని షార్ట్స్ వాడకపోవడం అలాంటివి ఉంటుంది. అలాంటి ఫుటేజ్ అంతా మీరు యాడ్ చేస్తే 1/2 గంట ఎక్స్ట్రా ఫుటేజ్ ఉండొచ్చు. అంతే అంతే అంటే 2 hours 40 minutes అట్లా వచ్చిందా? 2 hours 35 is what I had. 2 hours 40, yeah, 2 hours 40 ఉండింది సార్. We made it in 2 hours 16 minutes. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం 2 hours 40 minutes అంతే. 2 hours 40 was my director's cut. The very first cut that I did was a 2 hours 40 minute cut. Final cut is 2 hours 16. 2 hours 16 when we sat with the editor and we did everything, it became a 2 hours 16 minutes cut. Yeah. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు హిట్ ఫ్రాంచైజ్ చేసావు కదా, నీకు ఒక చిన్న అట్రాక్షన్ ఉంది. అంటే నువ్వు సినిమాని బాగా కట్ చేస్తావు, రైట్, స్క్రీన్ ప్లేని బాగా మూవ్ చేస్తావు ముందుకి, రైట్, విత్ ఆల్ గ్రిప్పింగ్ ఇంట్రెస్ట్, రైట్, అండ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అని. ఇప్పుడు నార్మల్గా దీంట్లోని ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ కుదరదుగా ఈ కథలో? కుదిరేది లేదు సార్, కుదురుతుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ నేను హిట్లో ఫాలో అయిన గ్రామర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ దిస్ మూవీ మీరు ఒక రష్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బట్ దెన్ దెర్ విల్ బి అన్ ఎమోషనల్ హోల్డ్ ఎట్ వన్ పాయింట్. The pacing will change there because there is something emotional happening in the film. Hit 1 లో Hit 2 లో నాకు ఇంత ఎమోషన్స్ ఎక్స్ప్లోర్ చేసేంత జానరా కాదు అది. జానరే కాదు. యా, ఇట్స్ అ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇట్ కెన్ మేక్ ద ఆడియన్స్ సిట్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్. కరెక్ట్. అలాంటి సడన్ థ్రిల్స్ ఉంటాయి దీంట్లో. ఇందులో కూడా ఉంటాయి సార్. దేర్ విల్ బి అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్. మీకు ఊహించినవి జరుగుతూ ఉంటాయి. కానీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఓ బ్యూటిఫుల్ డ్రామా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది విదిన్ ద ఫిలిం. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అన్నీ కలిసి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు సడన్లీ ద ఫిలిం బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రమ్ దేర్. ఓకే. బట్ ద డిఫరెన్స్ ఇస్ పరిగెడతా ఉంటుంది సినిమా, కానీ మీకు ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఎమోషనల్ హోల్డ్ ఉండాల్సిన ప్లేస్లో అబ్సల్యూట్లీ వి గివ్ దట్ యునో వెంకీ సార్ పర్ఫార్మెన్స్కి ఆ ప్లేస్ ఇవ్వడం, స్టే ఇవ్వడం అన్నీ ఉంటుంది. బికాజ్ he performs emotional scenes, there is nothing more riveting than that, you know. Exactly. His eyes carry so much of communication. Not only eyes, he complete గా తన బాడీ లాంగ్వేజ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్. సో అలాంటి పర్ఫార్మెన్సెస్ ని మేము ప్రశాంతంగా హోల్డ్ చేసి ఆరామ్సే మీరు ఎంజాయ్ చేయండి అని పెట్టినా మీకు ఎంగేజింగ్ గా ఉంటుంది. మీకు దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్. ఇప్పుడు ఆఫ్ లైట్ మెనీ పీపుల్ యూజ్ ల్యాగ్ అన్న పదాలు వాడతారు. వాట్ ఈస్ ల్యాగ్ అంటే నాట్ జస్ట్ ద టైం, ఇట్స్ అ పర్సెప్షన్ ఆఫ్ టైమ్ ఇస్ ల్యాగ్, నాట్ ద యాక్చువల్ టైమ్ దట్ ఈస్ పాసింగ్ ఇన్ ద ఫిలిం. అంటే మీకు ఇప్పుడు ఒక 6 నిమిషాల సీన్ ఉన్నంత మాత్రం అది ల్యాగ్ అని చెప్పలేము. కానీ 6 నిమిషాల సీన్ని మీరు ఎక్కడ కూడా 6 నిమిషాలని రియలైజ్ అవ్వకుండా మీరు తీయగలిగితే దట్ ఈస్ నాట్ అ ల్యాగ్. సో అన్ యాక్టర్స్ బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ప్రెజెన్స్ అవ్వచ్చు, ఇట్ యాడ్స్ అ లాట్ టు ద పర్సెప్షన్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ ద ఫిలిం. సో నాకు వెంకటేష్ సార్ ఎమోషనల్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ప్రశాంతంగా నా టైం తీసుకొని ఆ సీన్స్ అన్ని అంత ప్రశాంతంగా చెప్పాను. అదే నేను ఎక్కడ సర్ప్రైజ్ అవుతున్నానంటే, ఒక అంత పెద్ద క్యాన్వాస్ ఉన్న హీరో, నీ సబ్జెక్ట్ కూడా ఈ ట్రైలర్స్ వాటిలన్నిట్లో చూసిన దాని ప్రకారం దానికి అంత అడ్రస్ చేయవలసిన అవసరం అనిపించలేదా నీకు? అంత లెంత్ కావాలి నాకు, ఇది చాలు, ఈ 2 hours 16 minutes చాలు కథ అంతే. కథ జరిగే మీకు క్యాన్వాస్ ఏదైతే ఉందో విదిన్ దట్ ద టర్న్ ఆఫ్ ఈవెంట్సే కదా సార్. యునో వెన్ యూ ఎస్పెషలీ వెన్ యూఆర్ మేకింగ్ అన్ యాక్షన్ ఫిలిం విత్ ఎమోషన్స్ యాజ్ ద బ్యాక్డ్రాప్, మీకు ఐ బిలీవ్ యాక్షన్ సీక్వెన్సెస్ హ్యావ్ దర్ ఓన్ స్వీట్ స్పాట్. ఇఫ్ యూ క్రాస్ దట్ ఇట్ బికమ్స్ బోరింగ్. దేర్ అన్లైక్ ఎమోషనల్ సీన్స్. ఇప్పుడు నేను వెంకటేష్ సార్ ఎంత గ్రేట్ పర్ఫార్మర్ అయినా, ఎంత గ్రేట్గా ఫైట్స్ చేసినా కూడా యాక్షన్ సీక్వెన్సెస్కి ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఇట్ గెట్స్ ఇండల్జింగ్. ఇట్ స్టార్ట్స్ ఫీలింగ్ ఓకే, కెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సీన్ అన్న ఫీలింగ్ రాకూడదు. అది రాకూడదు అంటే ఒక సెన్స్ ఆఫ్ రేసీనెస్ ఉండాలి స్క్రిప్ట్లో. అండ్ జనాలకి నచ్చుతుంది ఈ మధ్య రేసీ స్క్రిప్ట్స్ ఆల్సో దే ఆర్ లైకింగ్ అలాట్. లైక్ యునో వెన్ అన్ని చూస్తున్నారు. ఎంత పెద్ద సినిమా. అబ్సల్యూట్లీ. నేనదే అన్నా, ఇప్పుడు యానిమల్ లాంటి ఫిలిమ్స్ కూడా ఏంటంటే నోవేర్ డూ యూ ఫీల్ కథ ఆగిపోయింది ఏంటో
ఏంట్రా ముందుకెళ్ళట్లేదని ఎక్కడ మీకు అనిపించలేదు. దట్ ఈస్ వై ఈవెన్ అ 3 hour 20-minute ఫిలిం యూ డోంట్ ఫీల్ రెస్ట్లెస్ ఇన్ ద ఫిలిం. ఓకే. బట్ మీకు రెస్ట్లెస్నెస్ రాకుండా చూసుకోవడం అనేది ఒక ఎడిటర్ వర్క్. యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ మై వర్క్. అండ్ వెన్ వీ సాట్ డౌన్ అండ్ ఎప్పుడు కూడా టైం ఎంత వస్తుంది లాస్ట్ చూసుకొని పని చేయని ఎప్పుడు చేయలే. అవును. ఈ పాయింట్ ఆఫ్ టైం నోబడీ డస్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంకి నాకు ఈ సీన్ ఇంత హోల్డ్ ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది, ఈ సీన్ ఇంత హోల్డ్ ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది అన్నట్లు చేసుకుంటూ వెళ్తే మాకు వచ్చిన ఫైనల్ రన్ టైం వాస్ 2 hours 16 minutes ఎక్స్క్లూడింగ్ ప్యాకేజింగ్. ఇంక్లూడింగ్ ప్యాకేజింగ్ ఇస్ 2 hours 20. ఇంకో అంటే మీకు ఈ సెన్సార్ యాడ్లు కలిపి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్లో 2 యాంగిల్స్ రన్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే అబౌవ్ ది లైఫ్ పాయింట్, అంటే మనం రెగ్యులర్గా కన్ఫరెంట్ చేయని పాయింట్ ఏదైనా కొత్తగా థ్రిల్లింగ్ అప్పుడు ఒక విరూపాక్ష వచ్చింది, అది మనం రెగ్యులర్ లైఫ్లో ఉండదు కదా అది. అండ్ అలాగే దసరా, నాని చేసిన దసరా, తర్వాత మొన్న ఏదో ఒక మంగళవారం అని, లేకపోతే పొలిమేర అని, అవి అబౌవ్ ది లైఫ్ పాయింట్లు అవి. దే డు నాట్ నార్మల్లీ హ్యాపెన్ ఇన్ లైఫ్స్. పీపుల్ ఆర్ వెరీ మచ్ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు సీ సచ్ ఫిల్మ్స్ అండ్ స్టోరీస్. ఆన్ ది అదర్ సైడ్ ఫిల్మ్స్లోని ఒక ఇంటెన్స్ న్యూడిటీ, లేకపోతే ఒక ఎక్స్ట్రా వైలెన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ వైలెన్స్, ఇలాంటి పంపింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఐ హోప్ యూ నోటీస్డ్ ఇట్. అది మన సినిమాలో ఉందా అలాగే? ఏది ఉందా అని అడుగుతున్నారు మీరు? అంటే ఇన్ జనరల్గా ప్రెసెంట్ ట్రెండ్స్ లాగా ఉందా, లేకపోతే దిస్ ఫిల్మ్ స్టాండ్ అపార్ట్? సార్ కథకి ఏదో అవసరమో అదే ఉంది. మీరు చెప్పారు వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అన్నారు కదా, దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ సైన్. ఇఫ్ అట్ ఆల్ వైలెన్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిలిం, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎ సీన్, ఫర్ ద సేక్ ఆఫ్ ద డ్రామాటిక్ నీడ్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్. మన ఆ టైంలో హీరోకి ఏదైతే అవసరం ఉందో దాని గురించి ఎమోషనల్ నీడ్ అండ్ డ్రామాటిక్ నీడ్ ఆఫ్ ద హీరో ఉంటుంది కదా, దాని గురించి అన్ఫోల్డ్ అయ్యే వైలెన్సే కానీ వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ nudity though is not there, sir, in the film. We didn't dwell into that. There are no scenes with nudity and all, but violence for the sake of violence aithe mana film lo ledu. I can assure you that. And whatever even trailer lo kuda meer chusina whatever pieces of violence that you see, it is not glorified or it doesn't stand out in the film. It flow of events lo oka hero chese journey lo ayanukunna oka emotional need ki ayana chese oka rush lo vellipoye justifiable ga untundi. Correct, yeah, exactly. That's the kind of violence we have in the film, and that's the reason why even we got a U/A for it's for the film also. The reason is because the violence is not the frontal communication of this film. It happens as a part of the proceedings kani, it is not glorified anywhere or it is not shown as the frontal element of the film. No. Result of explosion. Correct. In emotion, repercussions of emotional choices taken by the characters, ఆ స్పేస్ లో జరిగే వైలెన్స్. ఓకే. అండ్ మీరు మీకు ట్రైలర్ ఎలాగో చూసారు కాబట్టి ఒక తండ్రి ఒక కూతుర్ని కాపాడుకోవడానికి చేసే యుద్ధంలో మీరు వైలెన్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు దాన్ని మీరు the perception of that violence is very different. అదే. As opposed to doing it for style or is doing it for glamour is a different kind of violence. We don't have that kind of violence in the film. Yeah. అదే గుడిపాటి వెంకటచలం గారు మంచి మాట రాశాడు. అంటే రాచపుండు మీద వైద్యుడు చేసే శస్త్రచికిత్సని హింస అనుకోలేమని. సో ఆ కేటగిరీలోకి వెళ్తుంది నీ పాయింట్ చెప్పేది. అయితే ఇందులోని నార్మల్గా ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ చేసే సినిమాలు నార్మల్గా పీపుల్ ఎక్స్పెక్ట్ ఏదో చాలా ఒక టర్న్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చినప్పుడు మొత్తం మార్చేసాడు ఆయన ఇండస్ట్రీ, తీరుతెన్నుల్నే మార్చేసాడు. రైట్. అలాగే వచ్చినప్పుడు అరే బల తీసాడే ఇది సినిమా అని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు మీకు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఇలా చేయిస్తే బాగుంటుంది. అలా వాట్ రియల్లీ ది స్టూడెంట్స్ ఆఫ్ సినిమా, ఫాలోవర్స్ ఆఫ్ సినిమా, యంగ్స్టర్స్లో నీ సినిమా చూసి ఏం నేర్చుకోవచ్చు యాజ్ పర్ స్క్రీన్ ప్లే అండ్ నెరేటివ్ ఆన్ స్క్రీన్ ఇస్ కన్సర్న్? అంతా అంటే ఇప్పుడు ఎవరైనా నేర్చుకుంటే బాగుంటుంది అనుకోని అయితే రాయలేదు కదా నేను. అది కదా, ఇట్ ఈస్ నాట్ మై సెన్స్. రైట్. ఒకవేళ ఆనెస్ట్లీ ఐఎమ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. దే విల్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఆఫ్ సినిమా నేర్చుకోవడానికి అంటే it's an honest film, it's a sincere film. You will see how to stick to your narrative.
డోంట్ డీవియేట్. మీరు అన్వాంటెడ్గా ఏదో ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ని మీరు ఎంటైజ్ చేయడం గురించి మీరు ఎపిసోడ్స్ రాయాల్సిన అవసరం లేదు. మీ కథని మీరు నమ్ముకొని దానికి ఏదైతే చేసుకుంటుందో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా మీకు వర్కౌట్ అవుతుంది అన్నదైతే నేను అది చేయడానికి ట్రై చేశాను ఆ ఫిలింలో. ఇట్స్ అ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం విత్ నో అదర్ అన్వాంటెడ్ డీవియేషన్స్. మీకు యునో సో ద ఫిలిం ఇస్ వెరీ క్లియర్ ఇన్ ఇట్స్ నెరేటివ్. మీకు కథను ముందు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతి సీను మీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సీన్ తీసేస్తే మీకు నెక్స్ట్ సీన్ అర్థం కాదు. దట్స్ ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ ఫిలిం అని మీరు అడిగితే మేబీ దట్ ఈస్ వన్ థింగ్ దట్ దే కెన్ లెర్న్. టు బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ, దేర్ ఆర్ పీపుల్ హూ సే అన్న మీ ఫిలిమ్స్ నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం అన్న, ఇట్స్ అమేజింగ్ వాట్ ద బాడీ ఆఫ్ వర్క్ దట్ యూఆర్ ప్రొడ్యూసింగ్ ఇస్ గ్రేట్ అనేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం హీస్ అ వెరీ ఓవర్ రేటెడ్ ఫిల్మ్ మేకర్ రా బాబు, వీడికి ఏం తెలుసు అన్నోళ్ళు ఉన్నారు. అండ్ ఐ రెస్పెక్ట్ బోత్ వ్యూస్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వ్యూ. But and I'm aware of it. What I am trying to do is just not worry about all that and do my job sincerely. When Venkatesh sir has trusted me with one story and he has given me one job to do a great film, I live and breathe that purpose for the next 1 year where I have to release that film. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది. ఇట్ ఈస్ నాట్ హీరో వెంకటేష్, ఇట్ ఈస్ ద ఇండస్ట్రీ. Correct. ఇట్ ఈస్ ది medium of cinema. Correct. Where you can bring a new turn. 100%. New turn. Yeah. అరే భలే సినిమా చేసాడు శైలేష్. Right. ఇంతవరకు ఉంది నీకు రెండు చేసినా, రెండు సినిమాల్లో అది వచ్చింది నీకు. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే నువ్వు ఇంట్రెస్ట్ నీకు నెరేషన్లో యాజ్ ఎ సైన్స్ ఆఫ్ సినిమా ఐఎమ్ టాకింగ్. నెరేషన్ చెప్పడంలో వాట్ ఈస్ ది వే యూ బిలీవ్? సార్ దట్ వెరీ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫర్ ద టైమ్ ఆఫ్ యూ బీయింగ్ ఇన్ మై ఆడిటోరియం, మీరు మీ రియల్ లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్ మీకు గుర్తురాకూడదు. యూ షుడ్ బి లాస్ట్ ఇన్ మై ఫిలిం. ఆ ఫిలిం ఒక గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ బి అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఆర్ ఇట్ కుడ్ బి అ మ్యూజికల్, ఆర్ ఇట్ కుడ్ బి అ మైథలాజికల్. నా దగ్గర నా దగ్గర నేను సిడ్నీలో కూర్చొని కథలు రాసుకునేవాడిని సార్. వెన్ ఐ వాజ్ అ సైంటిస్ట్, దిస్ వాజ్ మై స్ట్రెస్ బస్టర్. రైటింగ్ వాజ్ మై స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీ. సాయంత్రం అయితే సరదా కూర్చొని అట్లా అది ఎవరికో చెప్పాలనో, ఒక సినిమా చేసేసి దాన్ని హిట్ చేసేయాలనో నేను ఎప్పుడూ కథ రాయాలి. ఆ టైంలో రాయాలి అంతే. రాస్తే నాకు ఒక హ్యాపీనెస్ అవుట్లెట్. ఇట్ వాజ్ ద క్రియేటివ్ అవుట్లెట్ ఫర్ మీ. రాస్తే నాకు హ్యాపీనెస్ వచ్చేది, దానికి రాసేవాడిని. ఎప్పుడు కూడా స్క్రీన్ మీద చూసేయాలి. ఆ పర్పస్ గురించి ఎప్పుడు ఆ ప్రెషర్తో ఎప్పుడు రాయలేదు నేను. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు ఉన్న కదా, ఇప్పుడు సైంధవ్ వాజ్ ఆల్సో నేను ఒక ఐడియాగా అనుకున్నా. లాంగ్ బ్యాక్ ఐ థాట్ అబౌట్ ఇట్, బట్ దానికి ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న కాన్సెప్ట్ దీంట్లో ఇలాంటి కథలో పెడితే ద హోల్ ద పర్సెప్షన్ ఆఫ్ ద ఫిలిం విల్ చేంజ్ అనిపించి నేను లాక్డౌన్ టైంలో కూర్చొని రాసుకున్న ఫిలిం ఇది. బికాస్ స్టోరీస్ జనరలీ ఫైండ్ మీ. ఐ డోంట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ స్టోరీస్. ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అవ్వచ్చు, ఆర్ ఒక బుక్లో ఒక ఎపిసోడ్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి అ రియల్ లైఫ్ పర్సన్ దట్ ఐ హ్యావ్ మెట్. ఈ సైంధవ్ అన్న స్క్రిప్ట్ కూడా డ్యూరింగ్ ద లాక్డౌన్ వన్ కిడ్ హ్యాడ్ కమ్ టు మై హౌస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ విత్ దిస్ సోషల్ మీడియా క్యాంపెయిన్. ఇలా 17 కోట్ల ఇంజెక్షన్ అంటే ఐ వాజ్ లైక్, అదేంటి 17 కోట్ల ఇంజెక్షన్ ఏంటండి బాబు అని చెప్పి నేను వెంట అండ్ రిసర్చ్డ్ ఇట్. ఫ్రమ్ దేర్ సైంధవ్ వాజ్ బోర్న్. Okay, so I believe in one thing is just keep your creative channels open and the stories will find you. Okay, and మిమ్మల్ని పట్టుకున్న కథల్లో దేనికి ఎక్కువ సంకల్పం ఉంటే దాని పని అది చేసుకుంటా, దాని మనుషులను అది పట్టేసుకుంటా ఉంటుంది. దట్ ఈస్ హౌ సైంధవ్ హ్యాపెన్. దట్ ఈస్ వన్ హిట్ 1 హ్యాపెన్, హిట్ 2 అన్నీ అలానే జరిగాయి. ఓకే, సో నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను అన్న దాని గురించి అసలు ఆ థాట్, ఇన్ఫాక్ట్ సైంధవ్ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. I have not lined up anything, I have not met anybody. ఏ హీరోతో చేయాలో తెలియదు, ఏం తెలియదు నాకు. I believe in one thing, that there will be one spark of one spree of events that will suddenly happen after the release of the film. I feel it. Last time నేను ఒకసారి మన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న ఏం చేస్తున్నారు నెక్స్ట్ అంటే తెలియదు సార్ నాకు, బట్ ఏదో ఒక మూమెంట్ ఉంది, జరుగుతుంది, దానికి సంకల్పం ఉంటే అది రోడ్ వేసుకుంటే వెళ్ళిపోద్దని చెప్పా. కట్ చేస్తే 10 daysలో సైంధవ్ వాజ్ అనౌన్స్డ్. దిస్ ఈస్ హౌ మై లైఫ్ హెస్ ఆల్వేస్ బీన్. నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ శైలేష్? ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ మూవీస్ సార్. అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఈ విషయం. బట్ నాని నన్ను అడగడం, నేను అసలు నాని బ్రో దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కథ ఇచ్చేసి నేను వెళ్ళిపోదాం రిటర్న్ ఫ్లైట్లో, ఎందుకంటే ఆయన అనుకొని రాసిన కథ నా షెల్ఫ్లో పడి ఉండకూడదు, ఇది ఇస్తే బాగుంటుంది అనుకొని వచ్చినాను నేను. ఫ్రమ్ దేర్ ద జర్నీ స్టార్టెడ్. హీ లైక్డ్ మీ యాజ్ అ పర్సన్ అండ్ దెన్ నాతో టచ్లో ఉండడం, అలా 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 హిట్ వచ్చినప్పుడు నన్ను పిలిచారు, వచ్చాను. నువ్వు డైరెక్ట్ చేస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఐ వాజ్ షాక్డ్.
ఇదేంటిది మీ దగ్గర చాలామంది ఉంటారు కదా డైరెక్టర్లు, మీరు కథ తీసుకుంటారు అనుకున్నా నేను అంటే. దెన్ ఈ సైడ్ నో నువ్వు రాసిన డీటెయిల్గా నువ్వు తీస్తేనే కరెక్ట్గా వస్తుంది, ఆలోచించు అని. That way, Nani is really immaculate. Yeah, exactly. Right? How lucky should one be to find these kind of people in their life? So that's why I keep saying, it is ఏదో ఒక లేయర్ ఆఫ్ స్కిల్ ఉంది లోపల. ఐ కెనాట్ బి దట్ మోడెస్ట్ అండ్ సే నాకు ఏమి రాదు అన్నీ నాకు ఇట్లా అని చెప్పడానికి కూడా లేదు. ఐ హ్యావ్ అ స్కిల్ సెట్, ఓకే. బట్ దాన్ని డిస్ప్లే చేయడానికన్నా సరే, దాన్ని నేను చూపించుకోవడానికన్నా సరే. Let me stop you. What is your skill set? Sir, I think my skill set is to narrate ఇంట్రీగింగ్ స్టోరీస్. నాకు స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది సార్. నాకు ఫిల్మ్ మేకింగ్ మీకు I don't do gimmicks in my films. If you see visually also, my storytelling is very straightforward. If you see my first two films also, but gimmick line చేయను నేను. Roundabout ఏ ఉండదు. ఈ సెట్ పీసెస్ పెడదామా, ఇక్కడ ఇట్లా పెట్టి ఈ ప్లేస్ లో మన ఎనర్జీ, అంత స్కిల్ లేదు నాకు రాయడం వచ్చు. బికాస్ దట్ ఈస్ వాట్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ లెర్నింగ్ స్ట్రక్చర్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే. బోర్ కొట్టకుండా సినిమా ఎలా చెప్పాలి అన్నది అయితే నాకు తెలుసు సార్. ఒక 2 గంటలు మిమ్మల్ని అరెస్ట్ చేసి కూర్చోబెట్టగలుగుతాను నేను థియేటర్లో. దట్ ఈస్ మై స్కిల్ సెట్. ఇప్పుడు దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి ఏం కావాలి? ఒక గ్రేట్ టెక్నీషియన్ టీమ్ కావాలి, నాలెడ్జ్ అబౌట్ కొన్ని విషయాలు, షార్ట్స్ అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, మీటర్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వచ్చు. ఇది ఉంది నాలో. ఇది నేను డిస్ప్లే చేసుకోవడానికి నాకు నా చుట్టుపక్కల జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి. I feel I'm very blessed and very lucky to be here and to be sitting here and talking to you and to be able to tell stories to people. It doesn't happen to everybody. అదేదో ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది నా లైఫ్లో. రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద వెరీ నైస్ వే అండ్ ఐ వాంటెడ్ టు గో ఇన్ దట్ వే. సో ఏది పెద్దగా ఆలోచించి దాన్ని చేంజ్ చేయాలని అనుకోవట్లా. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ ఆల్వేస్ బీన్, ఒక కథ వచ్చిందో దానికి ఆనెస్ట్గా ఏం పని చేయాలి అన్న దాని మీద పనిచేస్తున్నా. అండ్ ఇట్ హస్ వర్క్డ్ అవుట్. అయితే ఇందులోని అంటే వెంకటేష్ బాబుతో ఎవరు చేసినా అందులో చిన్న హిడెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ఆయన్నేమో ఫ్యామిలీ ఆడియన్స్ దే లవ్ ఓన్ చేసుకుంటారు. అలాగే మాస్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఆయన్ని ఇప్పటికీ ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న ఫ్యాన్స్ ఉన్నారు, న్యూ జనరేషన్ ఫ్యాన్స్ ఉన్నారు. రైట్. ఫర్ హిజ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ టువర్డ్స్ హిస్ కెరీర్. సో ఇందులో ఈ సినిమా ఎవరిని క్యాప్చర్ చేస్తుంది, ఎవరికి క్యాటర్ చేస్తుంది? What is your bifurcation in that? Okay. With a very polite answer I want to give. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. ఈ ఫిలింని నేను ప్యాకేజ్ చేసిందే వీళ్ళందరినీ కలిపి ఒక ప్రోడక్ట్ ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని రాసిందే సైంధవ్. ఓహో. ఇఫ్ యూ సీ, మీరు చెప్పిన లిస్ట్లో నుంచి చూస్తే, the new age action, the younger audience will be extremely attracted to it. Okay. The kind of family drama that happens within the film, people of the higher age groups, families అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసేది దట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. బట్ వెన్ ఆల్ దిస్ మ్యారీస్ టుగెదర్ అండ్ బికమ్స్ వన్ ప్రోడక్ట్ నైస్లీ, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడు కనెక్షన్ సినిమా అన్నది ఏంటి? మీరు ఒక పాయింట్ కనెక్ట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది, పాయింట్ కనెక్ట్ అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. మీరు ఆ 2 గంటలకు వచ్చి అదే వెంకటేష్ బాబు నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే అంతే, దట్స్ వాట్ ఫిలిం మూవీ ఈస్, వాట్ ఇట్ షుడ్ టచ్ యూ సమ్వేర్. అది విచ్ పార్ట్ ఆఫ్ యూ, ఇస్ ఇట్ టచింగ్ యువర్ హార్ట్ ఆర్ ఇస్ ఇట్ ఛాలెంజింగ్ యూ ఇంటెలెక్చువల్లీ? ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ హ్యాస్ టు కనెక్ట్ యూ అట్ సమ్ లెవెల్. మీకు ఆ కనెక్షన్ ఏర్పడిందంటే కథ మొత్తం విల్ మేక్ సెన్స్. సో ఇందులో కనెక్ట్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది యూనివర్సల్. అది ఒక యంగర్ ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు, కొద్దిగా ఓల్డర్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఒక పాయింట్. బికాస్ యూ హ్యావ్ ఈదర్ బీన్ అన్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ అ పేరెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇద్దరు ఒక కొడుకుగానో కూతురుగానో మీ ఫాదర్ని చూస్తుంటారు, ఆర్ ఒక ఫాదర్గా మీ కొడుకుని కూతురు చూస్తుంటారు. ఇవి రెండేగా. అది దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. దట్ ఈస్ ద యూనివర్సల్ నేచర్ ఆఫ్ దట్ స్టోరీ. కనెక్షన్ అనేది ఇట్ బికమ్స్ unavoidable in a story like this. You cannot be not connected to a father who is trying to save his daughter. You cannot say మీరు వెనక్కి కూర్చొని ఫాదరేగా చూసి ఎవరు అనుకోరు. ఫాదర్ డాటర్ అనేది వెరీ స్పెషల్. విత్ స్పియర్ హెడ్ లైక్ వెంకటేష్. ఎగ్జాక్ట్లీ. ద రోల్, ద లీడ్ రోల్. యా, కథలోనే ఉన్న స్ట్రెంగ్త్ అది. సో ఐ బిలీవ్ అది మన స్టార్టింగ్ పాయింట్ అయినప్పుడు ఆల్ ఆడియన్సెస్ విల్ కనెక్ట్ టు దిస్ సబ్జెక్ట్ ఇస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. ఓకే. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇందులో ది డిసీజ్ దట్ యూ రిఫర్డ్, ఇప్పుడు క్యాన్సరో లేకపోతే ఒక హార్ట్ ప్రాబ్లమో లేకపోతే ఇంకోటి, దట్ ఈస్ ఎ మచ్ ప్రివలెంట్ ఇష్యూ ఇన్ ది సొసైటీ అండ్ పీపుల్ విల్ వెరీ ఈజీలీ ఐడెంటిఫై దట్ అండ్ ఓన్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ పాయింట్ ఏంటంటే,
అసలు ఫస్ట్ టైమే ప్రపంచానికే కొత్తది ఇది. 17 కోట్లు అంటే ఇంకా కరెక్ట్. ఇది కనెక్ట్ అవుతుందా బాగా? అది కనెక్ట్ అయ్యేటట్లు చెప్పాను సార్, టైం తీసుకొని చెప్పాను సినిమాలో. సో యూ విల్ సీ దట్ దెర్ ఇస్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వాస్ డెడికేటెడ్ టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఎ రియల్ ప్రాబ్లమ్. అండ్ ఈ ప్రాబ్లమ్లో ఉన్న డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్యారెక్టర్, మీకు రుహాని శర్మ గారి క్యారెక్టర్ డాక్టర్ రేణు, యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ మేడ్ దట్ అవుట్, బట్ డాక్టర్ రేణు అనే క్యారెక్టర్ పెట్టిన పర్పసే అది. షీఈస్ ద వన్ హూ ఇస్ స్పియర్ హెడింగ్ ద ఫైట్ ఫర్ యునో చిల్డ్రన్ ఇన్ దట్ సిటీ కాల్డ్ చంద్రప్రస్థ. దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ షీఈస్ ప్లేయింగ్. సో యూ విల్ డెఫినెట్లీ, అందుకే నేను ఐ వాంటెడ్ సంబడి విత్ అ గ్రేట్ యాక్టింగ్ పొటెన్షియల్, somebody with a great face value to do that role. The reason is because I want the audience to take this very seriously. Of course. Okay. And also మీరు చెప్పినట్లు క్యాన్సర్ ఇవన్నీ కూడా these are all more prevalent. So you know it. Knowledge is different and emotion is different. To know something from your existing paradigm as opposed to discovering something new, two different things. ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తున్నప్పుడు నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక చిన్న క్యూట్ పాపకి ఈ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ స్టార్ట్ కనెక్టింగ్ టు ద పాయింట్ అండ్ యూ విల్ బిలీవ్, బికాస్ ద పర్ఫార్మెన్సెస్ దట్ ఆర్ కన్వేయింగ్ దట్ ఐడియా టు యూ దట్ దిస్ బేబీ నీడ్స్ అ 17 crore ఇంజెక్షన్, దే ఆర్ ఆల్ సాలిడ్. సో అంటే హీరో ఛాలెంజ్ అని పెంచేసింది అంతే. 100%. 17 కోట్లు తేవాలి కదా హీరో. కరెక్ట్ సార్. ఇప్పుడు ఒకటే సార్, గ్రేట్ స్టోరీస్ అన్ఫోల్డ్ వెన్ ఒక ఆర్డినరీ పర్సన్ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ జరిగినప్పుడు ఐ ఫీల్ గ్రేట్ స్టోరీ విల్ అన్ఫోల్డ్ ఫ్రమ్ దేర్. Saindav is an ordinary guy who's leading a very happy life with his daughter, with his neighbor. He's a single parent. చాలా హ్యాపీగా ఉన్న నార్మల్ కామ్ లైఫ్. ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ ఒకటి జరిగింది. అది ఏంటంటే అందరి లైఫ్లోనూ జరగదు ఇది. ఒక 17 కోట్ల ఇంజెక్షన్కి మీరు అరేంజ్ చేయాలంటే యూ ఇమాజిన్ ద స్టేక్స్, యూనో. అలాంటి ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ జరిగినప్పుడు అన్ఫోల్డ్ అయ్యే డ్రామానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీరు చెప్పింది కరెక్ట్. డిజీజ్ని ఎట్లా ఇది రియల్ అని ఎలా నమ్మాలంటే, నేను దానికని ఒక నెరేటివ్ పెట్టా కథలో. సో మీరు ఖచ్చితంగా కథలో మీరు వెళ్ళినప్పుడు యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. బికాజ్ మీరు ట్రైలర్ చూస్తే కూడా శ్రద్ధా సింగ్ 17 కోట్ల ఇంజెక్షన్ ఏంటండి అని అంటే, అవును, దట్ ఈస్ that is the audience's doubt. Exactly. So the parents also, when they come to know this, there is a sense of disbelief. ఎవరు నమ్మరు 17 కోట్లు ఏంటి, ఇంజెక్షన్ ఏంటి అని. సో దాన్ని నమ్మేటట్లు కొన్ని క్యారెక్టర్స్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ ప్రాసెస్లో మీరు కూడా నమ్ముతారు దాన్ని. దట్స్ వాట్ ద రైటింగ్ డస్. వెన్ ది ఆడియన్స్ ఆర్ డ్రివెన్ ఎమోషనల్లీ దే విల్ 100% టేక్ ఇట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, దానిలో డౌట్ ఏం లేదు. ప్రిసైస్లీ మై పాయింట్. అండ్ యా, సో ఒక 17 crore ఇంజెక్షన్ అన్నప్పుడు స్టేక్స్ పెరిగిపోద్ది కాబట్టి ఐ బిలీవ్ అదే హీరోయిజం డైమెన్షన్ పెరిగిపోతుంది. 17 కోట్లు తేవాలి కదా. ఎగ్జాక్ట్లీ, పాప గురించి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఆల్ కేయాస్ అన్ఫోల్డ్స్ ఫ్రమ్ దేర్ ఇస్ ద సుఖాంతమేనా సినిమా? చాలా సుఖాంతమే సార్, మీరు చూడండి. ఇట్ విల్ బి అ వెరీ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఫర్ యూ. చాలా వెరీ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. పాప వెనక్కి వచ్చేసిందా? ఎక్కడికి సార్? సర్వైవ్ అయిందా పాప? సార్ దట్ ఈస్ అ స్టోరీ నో సార్, హౌ లైక్ బట్ ఇఫ్ మరి సుఖాంతం అయిపోతుంది అన్నావు కాబట్టి పాప సర్వైవ్ అయిపోయింది. అది మీరు సినిమా చూడండి. అంటే హీరో ఛాలెంజ్ అదే కదా అక్కడ. హీరోస్ ఛాలెంజ్ ఇస్ దట్ ఎగ్జాక్ట్లీ. సో బట్ ఐ విల్ టెల్ ఇట్స్ అ వెరీ వెరీ సాటిస్ఫాక్టరీ హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, అంత ఎమోషనల్ గానే ఉంటుంది ఫిల్మ్ అంతా. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సార్. నవాజుద్దీన్ సిద్దికీ బికేమ్ లైక్ ద ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆయన నుంచి దగ్గర నుంచి మళ్ళీ కామెడీ సార్ చేయరు. సార్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆయన చేసే కొన్ని పనుల వల్ల జరిగే రీపర్కషన్స్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా. రైట్. సో ఆయన చేసే ఇంటెన్స్ యాక్టివిటీస్ తో యూనో అదర్ క్యారెక్టర్స్ అయ్యే రెస్పాన్సెస్ వల్ల వచ్చే ఒక కామెడీ అని చెప్పను, బట్ ఇట్స్ it tickles your funny bone, you know what I mean, like somehow delight is spilled. Yeah, there will be giggles, you know. Yeah, there will be giggles in the auditorium. I like doing that in an otherwise very serious film. మీరు కొద్దిగా హ్యూమర్ స్ప్రింకిల్ చేస్తే నార్మల్గా వచ్చే నవ్వు కంటే చాలా ఎక్కువ నవ్వు వస్తుంది. అది చాలా చిన్న జోక్ అయినా కూడా ఐ లైక్ డూయింగ్. చాలా కన్నింగ్ కదా. యు ఆర్ కన్నింగ్ ఫెలో. నేనా? ఎందుకంటే యు నో హౌ టు టికిల్ ది ఆడియన్స్. యా, బట్ మీరు హిట్ 1 చూసినా కూడా అంతే ఉంటాయి సార్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. స్మాల్ లైక్ ఒక అదర్వైజ్ సీరియస్ సీన్ లో ఒక చిన్న టర్న్ ఆఫ్ జోక్ వచ్చినా కూడా యూ విల్ లాఫ్, యూ ఎండ్ అప్ లాఫింగ్ అ లాట్. సో యాజ్ అపోజ్ టు బీయింగ్ ఇన్ అ వెరీ laid back zone and already ఒక కామెడీ ఫిల్మ్లోకి వచ్చిన వాడిని నవ్వించడం చాలా కష్టం.
కానీ ఒక సీరియస్ ఫిల్మ్లోకి వచ్చిన వాళ్ళు నవ్వించడం చాలా ఈజీ పని, ఎందుకంటే ఇట్ జస్ట్ నీడ్ వన్ స్మాల్ జోక్. వాళ్ళు కూడా పాపం వెయిట్ చేస్తుంటారు. ఇట్స్ కాన్వర్జేషనల్ పంచ్ ఇచ్చినా దే విల్ లాఫ్ అండ్ దే విల్ హ్యావ్ అ గుడ్ టైమ్. సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. నవాజుద్దీన్ సిద్దికి విల్ రిమైండ్ యూ ఆఫ్ సమ్ రియలీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ దట్ వీ హ్యాడ్ బిఫోర్. లైక్ మనకి క్షణక్షణంలో పరేష్ రావల్ గారు కొద్దిగా మనకి ఆ టోన్ కనిపిస్తుంది. ద వే హీ హెస్ డన్ ఇట్ అండ్ ఆల్, ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఫర్ యూ. బట్ ఈస్ అ డెడ్లీ విలన్. అసలు బేసిక్గా అంటే ఈ కైండ్ ఆఫ్ నెరేషన్కి నీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా బేసిక్గా, ఆర్ లేదు ఇది ఫ్రెష్లీ జనరేటెడ్? స్టోరీ ఈజ్ ఫ్రెష్లీ జనరేటెడ్ సార్, కానీ నాకు ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ ఈక్వలైజర్ ఫిలిమ్స్. డెంజల్ వాషింగ్టన్ ఈక్వలైజర్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన రీసెంట్గా రిలీజ్ అయిన 3 కూడా ఐ వెంట్ టు ద థియేటర్, వాచ్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. ఐ ఎంజాయ్ జాన్ విక్, అంటే ఇట్స్ వెరీ మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ కదా, ఐ ఎంజాయ్ జాన్ విక్ ఆల్సో. రాత్ ఆఫ్ మ్యాన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్. ఇవాళ రేపు యూత్ జాన్ విక్ సిరీస్ బాగా పిచ్చిగా ఉన్నారు, దే ఓన్డ్ ఇట్ లిటరలీ. అంటే జాన్ విక్ ఇస్ అ డిఫరెంట్ గ్రామర్, కానీ మనది అలా ఉండదు. బట్ ద స్టైలైజ్డ్ యాక్షన్, యూనో, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇట్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ మీ వెన్ ఐ వాచ్ ఫిల్మ్స్ లైక్ ఎస్పెషలీ లైక్ రాత్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ యూ సీ. అదే నేను ఇందాక అడిగింది ఏంటిది, ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ కొత్తగా మేకింగ్ లోకి వచ్చినప్పుడు మీ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్లు కానీ మీ ఇన్స్పిరేషన్స్ కానీ దే విల్ 100% ఓపెన్ ఎ న్యూ చాప్టర్ ఆఫ్ డెఫినెట్లీ మేకింగ్ స్టైల్స్. నాకు మెయిన్ వెంకీ సార్ దగ్గర నాకు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మొన్న ఐ వాస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. ఒక సీనియర్ హీరో, యునో, టు కమ్ అండ్ సడన్లీ డూ సంథింగ్ దిస్ ఫ్రెష్ with a very new grammar, like a very relevant new age grammar of films, I felt it's a very refreshing thing. It is going to be a very refreshing thing for the audience also. I've always wanted to watch a film like this. It is so, నేను ఇలాంటి సినిమా చూడాలి అని అనుకున్నోడిని I've been so lucky that I got to make a film like that. So నేను మోర్ లైక్ నేను నిన్న కూడా ఫైనల్ కాపీ చూసుకున్నా కూర్చొని. ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు వెంకటేష్ గారు ఏంటి అంత ఓపెన్గా సినిమా గురించి మాట్లాడడం? సినిమా చూసారు సార్? డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు హూఎవర్, అది ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఆర్ చీఫ్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ హు హావ్ యాక్టెడ్ ఇన్ ద ఫిలిం, ఐ ఆల్వేస్ షో దెమ్ ద ఫిలిం. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఫిలిం చూపిస్తా. ఇన్ఫ్యాక్ట్ నేను వెంకీ సార్కి ఒక రఫ్గా ఒక రఫ్, నేను డైరెక్టర్స్ కట్ అని చెప్పాక 2 hours 40 minutes కట్, 2 hours 40 minutes కట్టే నేను చూపించేసా సార్, విత్ రఫ్ సౌండ్ ట్రాక్. అప్పటికి ఇంకా స్కోరింగ్ కూడా అయ్యి ఉండదు, సంతోష్కి అప్పుడే వెళ్ళి ఉంటుంది ఫుటేజ్. ఒక రఫ్ సౌండ్ ట్రాక్ పెట్టుకొని దాని మీద మేమే కొన్ని మిక్సింగ్లు చేసి అన్ని చేసి ఎడిట్ రూమ్లోనే చూపించాను సార్ నేను ఫిలిం. He loved it. I think why he's so enthusiastic about promoting the film also, I think it's because he knows what the product is. We can see a new Venkatesh even outside. Cinema pag letter in cinema. ఎలా సార్ కూడా చూసుకున్నారు ఎలా వచ్చింది అనేది. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. నేను ఏదైతే నాకు అదే చెప్పారు, శైలేష్ నువ్వు ఏదైతే నాకు ఫస్ట్ మీటింగ్లో ప్రామిస్ చేసావు అది డెలివరీ చేసావు. సో నౌ వీ హవ్ డన్ అవర్ జాబ్, లెట్స్ ప్రమోట్ ద ఫిలిం నైస్లీ. ద ఆడియన్స్ విల్ యునో బ్లెస్ ద ఫిలిం, ఐఎమ్ షూర్ అన్న జోన్లోనే అందరూ ఉన్నాం. వెరీ పాజిటివ్ టువర్డ్స్ ద ఫిలిం సార్. వెరీ నైస్. అసలు ఒక్కటి బేసిక్ క్వశ్చన్, నార్మల్గా ఏదో డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యానని ఇలాంటివి మనకి సినిమా సామెతలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. నువ్వు ఏ యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అవ్వడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? యాక్టర్ ఎందుకు సార్, దానికి మొహం లేదు. అండ్ ఆల్సో దట్ స్కిల్ సెట్ ఆల్సో, యాక్టింగ్ ఇస్ అ బిగ్ స్కిల్ సార్. అది కెమెరా ముందు నిల్చోవడం అన్నది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. కాదు, నువ్వు యాక్టర్ కాకుండా హౌ కెన్ యూ డైరెక్ట్ అన్ యాక్టర్ లైక్ వెంకటేష్? యూ డోంట్ హ్యావ్ టు బి అన్ యాక్టర్ టు డైరెక్ట్ సార్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అంటే మీ ఆర్టికులేషన్ బాగుండాలి. మీరు మీ మైండ్లో ఒక పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా, దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ అ డైరెక్టర్, నాట్ టు యాక్ట్ అండ్ షో. దెన్ యూ కెన్ యాక్ట్. అప్పుడు నువ్వు యాక్ట్ చేయగలవు. నాట్ నెసెసరీ సార్. మీరు అఫ్ కోర్స్ కొంతమంది యాక్టర్లు కూడా ఉన్నారు, దే యాక్ట్ అ లాట్ ఇన్ దేర్ మైండ్, బట్ అది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మొహంలో కనిపించదు. They contemplate, but they think they are giving a great shot, but they రాదు ఫేస్ మీద. అది కొంతమందికే ఉంటుంది. అది నాకు నేనేదో నా హిట్ 2లో ఒక చిన్న అట్లా కనిపించడం అట్లా, దో స్మాల్ థింగ్స్ దట్ ఐ కీప్ డూయింగ్ ఫర్ ఫన్ బికాస్ ద ఆడియన్స్ ఆల్సో విల్ లైక్ డైరెక్టర్ వచ్చాడు. దట్ మచ్ ఐ లైక్ డూయింగ్. ఏమో చెప్పలేం కదా, ఇప్పుడు నువ్వు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా రాలేదు శైలేష్ కొలనని నీ గురించి వెయిట్ చేయొచ్చు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ క్వింటన్ టారెంటినో ఆల్సో 2-3 సీన్స్ లోనే వెళ్ళిపోయాడంట. లేకపోతే లాస్ట్ వరకు సినిమా చూడడం అనేసి హిచ్కాక్ గురించి వెయిట్ చేసేవాడు. No, and
సో యాక్టింగ్ ఇస్ ఐ బిలీవ్ యాక్టింగ్ ఇస్ అ బిగ్ స్కిల్ సెట్ సార్ అది. అది మీకు దానికి చాలా సాధన కావాలి. దానికంటే మీకు ఒక లెన్స్ ముందు నించోవడం అనేది పెద్ద రెస్పాన్సిబిలిటీ. బికాజ్ కొన్ని కోట్ల మంది మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడానికి రాబోతున్నారు అన్నప్పుడు దానికి ఉన్న డిసిప్లిన్, దానికి పవర్ వేరే, దాని మైండ్ సెట్టే వేరు ఉండాలి. సో ఎవరు పడితే వాళ్ళు వచ్చి అది ఇప్పుడు మన నార్మల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెంకటేష్ లాంటి హీరో ఉండి నువ్వు బిహైండ్ ది కెమెరా ఉండి కట్ యాక్షన్ అని చెప్పి లేదా సరిపోలేదండి కొంచెం పెంచాలి. ఈ కెమిస్ట్రీ ఎట్లా నడిచింది మీ ఇద్దరి మధ్యలో? అంటే మేము ఒకటేంటంటే నాకు సార్ మీద ఉన్న రెస్పెక్ట్ అది. నేను ఎప్పుడు కూడా మైక్ పట్టేసుకొని కెమెరా కట్ యాక్షన్ చెప్తా మైక్లో, అంతవరకు చెప్తాను. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ సార్ ఒక ప్రాపర్ మూడ్లో ఉన్నారంటే నేను కట్ కూడా చెప్పను ఒకసారి. ఐ లెట్ ఇట్ రోల్. లైక్ యూనో వీ డోంట్ నో వాట్ ఇఫ్ సంథింగ్ గ్రేట్ హ్యాపెన్స్. యూనో చాలా గ్రేట్ పర్ఫార్మెన్సెస్ కట్ చెప్పిన తర్వాత వస్తూ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ క్లోజ్ దట్ పాసిబిలిటీ. సో కట్ చెప్పలేదు చాలా సార్లు నేను ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ కట్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తున్న తరుణాలు చాలా ఉన్నాయి. బట్ నా ప్రాసెస్ ఏంటంటే యాక్షన్ కట్ చెప్పినాక ఇఫ్ ఐ నీడ్ ఎనీ చేంజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ ఐ గో టు సార్ అండి మైక్లో చెప్పడం అనేది. బికాజ్ ఇట్స్ సచ్ అ big actor, big small veteran, such a senior actor. He's been around for so long with such body of work. It's a respect I hold for him. I go to him. అది ఎంత లాంగ్ షాట్ అయినా కూడా నేను ఉరుక్కుంటానే వెళ్ళి సార్ పక్కకి వెళ్ళి వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద షాట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇంకొక మీటర్ వెళ్ళొచ్చు. నాకు చాలా సింపుల్గా సార్తో కమ్యూనికేషన్ ఏంటంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 0 to 10 సార్ అని చెప్తా. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఎంత వచ్చింది అన్నది ఆన్ అ స్కేల్ ఆఫ్ 0 to 10 సార్. ఐ థింక్ వీఆర్ సమ్వేర్ అట్ 7. మనం ఒక 8-9 వరకు వెళ్ళచ్చు సార్ దీంట్లో. అంత ఉండేది కమ్యూనికేషన్. దెన్ హీ నోస్ హౌ టు డెలివర్ దట్. ఎప్పుడు కూడా చేసి చూపించడం కానీ అంత సీన్ లేదు. ఆయన చూడని షాట్, ఆయన చేయని సీన్, వాట్ న్యూ ఐ విల్ టెల్ హిమ్. సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఆయన అడిగేవారు అప్పుని నీకు చాలా ఇంకా అడుగుతాడు ఎవ్రీ టైం. దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నేను షార్ట్ ఓకే చెప్పేస్తే దాని తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా ఏం పెద్ద డిస్కషన్ ఉండదు దాని మీద. బట్ నేను వస్తున్నా పరిగెత్తుకుంటా అంటే ఆయన తెలుసు ఏదో చెప్పబోతున్నాడు శైలేష్ అని. దెన్ హీల్ బీ ఆల్ ఇయర్స్ ఫర్ ఇట్. చాలా ఆనెస్ట్గా విత్ అ లాట్ ఆఫ్ సిన్సియారిటీ హీ విల్ లిజన్ వాట్. ఎందుకంటే ఆ టైంలో యాజ్ అన్ యాక్టర్ మీకు దాని ముందు జరిగిన ఒక 2 సీన్లు, తర్వాత జరిగిన ఒక 2 సీన్లు మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఓవరాల్ ఫ్లోలో ఆ క్యారెక్టర్ ఎక్కడుంది అన్న ఒక గ్రామర్ని మేము చెప్పడమే మా వర్క్. ఎగ్జాక్ట్. ఇట్ ఈస్ మై జాబ్ టు గో అండ్ సే సార్ ఈ టైంకి ఈ క్యారెక్టర్కి ఈ నాలెడ్జ్ ఉంది, ఈ ఈవెంట్స్ జరుగున్నాయి ఇంతకుముందు, సో ఈ నాలెడ్జ్తో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు, అది ఒకసారి మైండ్లో పెట్టుకుందాం అని చెప్పడం. ఇలాంటివి మా వర్క్. ఎగ్జాక్ట్. నాట్ టు యాక్ట్ ఇట్ అండ్ షో ఆర్ ఎనీథింగ్. సో మీకు చెప్పగలిగితే చాలు ఒక డైరెక్టర్కి యాక్ట్ చేయాలి అలాంటి యాక్టర్కి. ఎస్ అబ్సల్యూట్లీ. నువ్వు ఎంత చెప్తే టక్ మనీ హీ విల్ క్యాచ్ అప్ దిస్ మచ్. అది సో హౌఎవర్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ ఫిల్మ్. ఎస్ సార్. మీ ఇద్దరు కాంబినేషన్ ఇంట్రెస్ట్ అది. అవును. యు ఆర్ ది యంగెస్ట్ డైరెక్టర్ with 2 films behind. Right, yeah. And he is such a senior person. Correct. The 75th film. Yeah. He trusted me, sir, fully. అదొక ట్రస్ట్ అంత పెట్టుకున్నారు నా మీద. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రెషర్ దట్ నాట్ దట్ ఇట్ ఇస్ 75th ఫిలిం ఆర్ 76th. నీ మీద ప్రెషర్ అదే, నా మీద ప్రెషర్, నా మీద పెట్టిన ట్రస్టే అదే. దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ వెరీ వెరీ. ఒక వారం పాటు నిద్రపోకుండా పనిచేయాలన్నా కూడా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే అదే. ఆయన నమ్మారు, డెలివర్ చేయాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. విత్ వట్ సింగిల్ పాయింట్ ఎజెండా ఐ హావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 1 year. Very, very nice, very nice. And really our iDream channel wishes you all the very best. ఎందుకంటే ఈ సినిమా ఇట్ విల్ సర్టన్లీ, నేను కూడా ప్రెస్ మీట్లో ఉన్నా, ఇట్ విల్ మార్క్ ఎన్ ఎరా. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో వెంకటేష్ బాబు చేయబోతున్న సినిమాలన్నిటికీ ఇది ఒక వాట్ యు కాల్, ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫిల్మ్ లాగా బయటకు వచ్చిందంటే అది అవ్వాలనే వర్క్ చేసి ఇలాంటి డైరెక్టర్స్ కొత్త పాయింట్లతో వస్తారు. ఎస్ they should, sir. I sincerely hope that all young directors should make a line in front of his house for narrating great stories to him. అంటే ఆయన విజన్ ఏంటో తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ద వరల్డ్ విల్ నో యునో వాట్ ఇస్. చిరంజీవి గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు యంగ్ స్ట్రింగ్ ఆఫ్ డైరెక్టర్స్తో. నౌ వెంకటేష్ బాబు ఆల్సో స్టార్ట్. నువ్వు చిరంజీవి గారికి దానిలోకి ఇంకా వెళ్ళలేదా, కథలు రెడీ అవ్వలేదు? అదే సార్ చెప్పాగా, నేను అంత ఆలోచించను. అలా అనుకో. వన్ ఫిలిం అట్ ఎ టైం. ఐ థింక్ ఫిలిం అయిపోయిన తర్వాత జరిగే
ఒక 1 monthలో జరిగే ఈవెంట్స్లోనే ఎక్కడో కథ తగులుతుంది. ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. నా దగ్గర రిపాజిటరీ ఉంది. ఐ హ్యావ్ అ గ్రేట్ రిపాజిటరీ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఐడియాస్, నో డౌట్ అబౌట్ ఇట్. చిరంజీవి గారికి సరిపోయిన కథ ఏం లేదు అందులో? చిరంజీవి గారికి సరిపోయిన కథ ఏం లేదు అందులో? ఉంది సార్, చిరంజీవి గారు సరిపోయి కథ ఉంది. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ లైక్ గ్రేట్ ఐడియాస్ ఐ హ్యావ్, బట్ ఐమ్ సెయింగ్ ఐడియా లెవెల్లో ఉంది. ఐడియా లెవెల్లో one thing that happened with Venki sir was he was willing to let me narrate an idea to him and give me time to write the whole script and come back to him. So that is my process. ఏంటంటే ఒక యాక్టర్ని కలిసినప్పుడు ఏంటి వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారు, ఏ జోన్లో ఉన్నారు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆల్సో విల్ హ్యావ్ ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నానని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అవును. అలా ఎక్కడో చోట మనకు సింక్ ఏర్పడుతుంది. సింక్ అవ్వాలి. అయినప్పుడు మన దగ్గర ఉన్న ఐడియాస్తో ఇదైతే మీకు ఎలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ఎక్సైట్ అయితే then something will start unfolding from there. Project will unfold. Yeah, exactly. ఏమో వెంకటేష్ బాబు చిరంజీవి గారు సినిమా చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు చేస్తావు. బట్ నాకు ఒకటైతే చెప్తాను సార్, వెంకటేష్ సార్ ఐ హావ్ నాట్ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ హిమ్. ఫిలిం ఇస్ నాట్ ఇనఫ్ విత్ వెంకీ సార్. సో ఐ రియలీ వాంట్ టు డూ ఫ్యూ మోర్ ఫిలిమ్స్ విత్ హిమ్. వి కూర్చొని దాని గురించి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మా మధ్యలో, పాసిబిలిటీస్ హౌ డు వి ఇంకా చెయ్యాలి. చాలా వెంకీ సార్తో చాలా సినిమాలు చేయాలి. బికాజ్ ఒక సినిమాతో ఆయన్ని ఫుల్గా ఎంజాయ్ చేయలేము మనం. ద జర్నీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మస్ట్ బి వెరీ హై. ఇట్ షుడ్ బి సార్, బట్ కానీ ఎస్ అబ్సల్యూట్లీ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బట్ నాకు సార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సక్సెస్ని చూసి నెక్స్ట్ ఫిలింకి ఆపర్చునిటీ ఇచ్చే యాక్టర్ కాదని నాకు తెలుసు. ఐ నో దట్ ఫర్ అ ఫ్యాక్ట్. Because in so many instances that that he has worked with good talent, that's what he believes in. Yes. But having said that, this film will be a very successful film is what I truly believe, because సంకేతాలన్నీ కనిపిస్తున్నాయి నాకు. కరెక్ట్గా ఉంది, మూమెంట్ అంతా కరెక్ట్గా ఉంది, ఏమేమి ఎక్కడెక్కడ కరెక్ట్గా జరగాలో అన్నీ జరుగుతున్నాయి కరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంకొక టెస్ట్ ఆఫ్ టైం ఏంటంటే 5 సినిమాల మధ్యలో ఇది వెళ్ళి పడుతుంది, రైట్? అదే నిన్న ఎక్కడో నువ్వు అన్నావు అన్ని సినిమాలు బాగుండాలి, అందరికన్నా నాది ఇంకొంచెం బాగుండాలి విన్నాను. నా అందరూ ఇలాగా డి అంటే డి అని వస్తున్నారు. మధ్యలో ఈ సినిమా ఎట్లా నిలబడుతుంది? ఏం లేదు సార్, సింపుల్ సార్. నాకు టైమ్ అండ్ అగైన్ మనం చూస్తున్నాం ఏంటంటే ఆడియన్స్కి తెలుసు మంచి సినిమా ఏది, వాళ్ళ వర్త్ ఏది అన్నది వాళ్ళకి తెలుసు. దే విల్ డిసైడ్ సార్. మంచి సినిమా నిలబడుతుంది ఎప్పుడన్నా, ఆ నమ్మకం ఉంది. 5 సినిమాలు బాగుంటే మనం భయపడాల్సిన అవసరమే లేదు. 5 సినిమాలని ఆడిస్తారు జనాలు. ఓ జనం బోల్డన్ మంది ఉన్నారు. నో, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. ఐమ్ సేయింగ్ ఇఫ్ ది ఓన్లీ థింగ్ ఇస్ సినిమా బాగుండాలి అంతే. ఇప్పుడు ఇందులో నీకు మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే వెంకటేష్ గారు లాంటి ఒక ఫ్యామిలీ హీరో, మాస్ క్లాస్ అన్నీ ఉన్న హీరో ఈ సినిమాకి ఒక లీడ్ రోల్లో ఉండడం వల్ల ఆడియన్స్ విల్ గెట్ డ్రాన్ టు ది థియేటర్స్ ఫస్ట్. ఓకే, రేపు వెళ్దాం లేరా అని అనుకునే కైండ్ కాదు. ఓకే, దే విల్ రష్ టు ది థియేటర్స్ టు సీ హిస్. దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మై ఫిల్మ్. యా, అబ్సల్యూట్లీ. అది నీ సినిమాకి మొట్టమొదటి ఫస్ట్ మెరిట్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా ఫస్ట్ ఫైనల్లీ వాట్ స్టాండ్స్ ఈజ్ యువర్ కంటెంట్. అంతే సార్. ఎందుకంటే ఒక స్టార్ అన్నది మీకు థియేటర్ దాకా లాక్కురావడం వరకు అంతే వాళ్ళ వర్క్. ఎన్టీ రామారావు చెప్పారన్నమాట, ఫస్ట్ షో వరకే బ్రదర్ ఎన్టీ రామారావు. ఫస్ట్ షో వరకే సార్. దాని తర్వాత జనాలు సినిమా నచ్చితే దాన్ని ఎక్కడ తీసుకెళ్లాలో వాళ్ళకి తెలుసు. సినిమా బాగుపోతే దాన్ని ఎట్లా పడుకోబెట్టాలో కూడా వాళ్ళకి తెలుసు. సో యూ రెస్పెక్ట్ దట్ అండ్ యూ మేక్ ఎ ఫిల్మ్ యాజ్ సింపుల్ యాజ్. బోత్ వేస్ దే ఆర్ కేపబుల్. కరెక్ట్, అబ్సల్యూట్లీ సార్. వీ హావ్ సీన్ ఇట్. ఎస్, మనం చూస్తున్నాం ఇంతకు ముందు ఎన్నో. కరెక్ట్, ఎన్నో. సో ఈ కాంపిటీషన్లో నీ సినిమా ఐ విష్ దట్ దిస్ ఫిల్మ్ షుడ్ స్టాండ్ అలాఫ్ట్. Yes sir, పెద్ద హిట్ కొట్టి. That's what is the wish, and also I really wish. ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ ఆర్ ది హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు నువ్వు హిట్ కొట్టావు అనుకుని వెనకాతలు ఉన్న యంగ్ డైరెక్టర్స్ చాలా మందికి ఓపెనింగ్ వచ్చేస్తుంది. ఏమో వీడు కూడా మళ్ళీ శైలేష్ కోలన్లా కొట్టేస్తాడేమో. లేదు సార్, అది జరిగితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. బట్ ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ద ఫిల్మ్స్ షుడ్ డూ వెల్. మాతో రిలీజ్ అయ్యే ప్రతి ఫిలిం బాగా పర్ఫామ్ చేయాలని. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, బికాస్ నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ అన్నీ సార్ ఇట్స్ నథింగ్ బట్ అన్ ఈకో సిస్టమ్ సార్. ప్రొడ్యూసర్స్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి, అప్పుడే మేము బాగుంటాం. అందరూ బాగుంటే యాజ్ సింపుల్ as that. ఇట్స్ అన్ ఎకో సిస్టమ్ సార్. ఏదో గుడ్
కరెక్ట్. ఇదేదో మాకు 5 సినిమాలు క్లాష్ అవుతున్నాయి అని నేను బాగుండాలి అవతలోడు బాగోదు అనుకుంటే నేను కూర్చున్న కొమ్మని నేనే కోసుకున్నాను. ఇట్స్ రాంగ్ యాటిట్యూడ్. ఓకే, ఎస్ దేర్ షుడ్ బి హెల్తీ కాంపిటీషన్. అది నేను చెప్పినట్లు అన్ని సినిమాలు బాగా ఆడాలి సార్, నా సినిమా కొద్దిగా బాగా ఆడాలని అనుకోవడంలో తప్పు. అది పక్కనోడి సినిమా పడుకోవాలని అనుకుంటే మనం కూర్చున్న కొమ్మను మనం కోసుకున్నాం. సో వేర్ ఐ స్టాండ్ ఇస్ ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఆర్ రిలీజింగ్ ది సంక్రాంతి ద బెస్ట్ అండ్ all of them should make money. Producers, distributors బాగుండాలి సార్. that's what I want. ఫ్యాంటాస్టిక్. నీ యాటిట్యూడ్ బాగుంది, నీ స్కిల్ సెట్, నీ స్క్రీన్ ప్లేయింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ విష్ రియల్లీ నీ మెరిట్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి నీ సక్సెస్కి కాంట్రిబ్యూట్ చేయాలని వీఆర్ విషింగ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ అవర్ ఐ డ్రీమ్ యూఎస్ అండ్ ఐ డ్రీమ్. చూడండి సార్, సినిమా చూసి చెప్పండి ఎలా ఉందో. 100%. I will be the first person to call you. Please do call. Yes, and we wish you best of luck. Thank you sir. ఇది ఈ యంగ్ డైరెక్టర్ తాలూకు జర్నీ విత్ విక్టరీ వెంకటేష్ అండ్ విత్ ది ఫిల్మ్ సైంధవ్, అండ్ విల్ సీ. అండ్ వాట్ ది బెస్ట్ థింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈస్ టు విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. వాచ్ అండ్ ఎంజాయ్ సైంధవ్.